ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో మనం విండోస్‌ని ఎలాగా యాడ్ చేసుకోవాలి అంటే, లాస్ట్ సెక్షన్‌లో మనం ఏం నేర్చుకున్నామంటే, విండోస్ డోర్స్‌ని ఎలా యాడ్ చేయాలి, అలాగే డిఫరెంట్ ఫ్లోర్స్‌కి మనం ఎట్లాగా మెటీరియల్ యాడ్ చేయాలి అనేది ఒక కాన్సెప్ట్‌ని మనం నేర్చుకోవడం జరిగింది. సో, ఇక్కడ ఈరోజు ఏంటంటే మళ్ళీ మనం రోడ్ లెవెల్ పాయింట్ ఆఫ్లోకి వెళ్ళిపోతే, సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది ఏంటంటే, ఇక్కడ యానిటేషన్ అని ఉంటుంది. సో యానిటేషన్లో అలైన్లోకి వెళ్ళిపోతే, సో అలైన్లో వాల్ ఫేస్ అని చెప్పేసి, సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేను సైజ్ తీసుకుంటే ఇదేమో నాకు ఒక 4 ఫీట్గా నాకు డినోట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే విండోస్లోకి వెళ్తాను. ఫస్ట్ విండోస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి లోడ్ ఫ్యామిలీ అని ఉంటుంది. సో లోడ్ ఫ్యామిలీ అని మనం ఇక్కడ ఇవ్వండి. సో లోడ్ ఫ్యామిలీ అని ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి విండోస్ అని ఉంటుంది. ఇక్కడ విండోస్లో ఏంటంటే నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విండోస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఏం చేస్తామంటే, మనం ఫస్ట్ ఎటువంటి టైప్ కావాలో మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే, విడ్త్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఇక్కడ. సో ఇందులో ఏం చేస్తున్నానంటే, నేను ఈ సైజుని సెలెక్ట్ చేసి ఓకే అని చెప్తున్నాను. సో అది లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఎడిట్ టైప్ అని మనం క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ డూప్లికేట్ అని తీసుకొని, ఫర్ సపోజ్ నాకు విడ్త్ అనేది ఏంటంటే 4 ఫీట్ ఉండాలి. విత్ 4 ఫీట్ అంటే జనరల్గా మనకి 12 ఇంచెస్ అనేది 1 ఫీట్ అవుతుంది. అంటే ఇక్కడ నాకు 48 ఇంచెస్ ఇంటూ 48 ఇంచెస్ అవుతుంది. అప్పుడు నాకు ఇక్కడ 4/4 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, మనం విడ్త్ 4 ఫీట్ ఉంది, హైట్లో కూడా మనం 4 ఫీట్ పెట్టుకోవాలి. ఇక్కడ ఓకే చేస్తే ఏముంటుందంటే, సో ఇక్కడ ఏమైందంటే మనకి విడ్త్ అనేది ఎక్కువగా వచ్చేసింది. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ మనం ఎడిట్ టైప్లోకి వచ్చేసి, ఇక్కడ విడ్త్ ఏం చేయాలంటే మనం 4/0 ఓకే. ఆ తర్వాత మనం ఇక్కడ పెట్టుకుంటే నాకు ఇలాగా క్రియేట్ అవుతుంది. సో అది అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ విండో. అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ ఇది కూడా సేమ్ సైజ్ విండో. అది అయిపోయిన తర్వాత ఇది మరి దీని తాలూకా సైజే వేరు. అందుకు ఎస్కేప్కి 2 సార్లు ప్రెస్ చేసి మనమేమో యానిటేషన్లోకి వెళ్ళిపోయి, అలైన్లోకి వెళ్ళిపోయి, సో ఈ పార్ట్ని మనం తీసుకుంటే ఇది 5 ఫీట్ కింద మనకి చూపిస్తుంది. సో ఆర్కిటెక్చరల్లోకి వెళ్ళిపోతే
ఇక్కడ నాకు విండోస్ అనే దాంట్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎడిట్ టైప్లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ డూప్లికేట్ అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం 48 ప్లస్ 12 అంటే ఎంత అవుతుంది? 68. సో 60 ఇంచెస్ ఇంటూ 48 ఇంచెస్ అని మనం ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం 5 స్పేస్ 0 అని మనం ఇచ్చి ఇక్కడ ఓకే అని చెప్పాలి. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇది ఇలాగా యాడ్ చేయడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ ఈ పార్ట్కి వద్దాం. ఇక్కడ కూడా యానిటేషన్లోకి వచ్చేసి అలైన్లోకి వచ్చేసి ఇది అండ్ ఇది కూడా సెలెక్ట్ చేస్తే ఇది 3 feet ఉంది. సో అగైన్ గో టు ఆర్కిటెక్చరల్, విండోస్, ఎడిట్, డూప్లికేట్. సో ఈసారి విత్ 3 feet ఉంది అంటే 24 ప్లస్ అంటే 36 అవుతుంది. సో 36 ఇంచెస్ ఇంటూ 48 ఇంచెస్ అని మనం ఇక్కడ ఇచ్చేసి విత్ దగ్గర ఏం చేయాలంటే మనం 3 స్పేస్ 0 అని మనం ఇవ్వాలి. ఇచ్చి ఓకే అని చెప్పి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం పెట్టుకుంటాం. ఓకే, సో ఇది అయిపోయింది. అలాగే ఇక్కడ ఇది చూసుకుంటే ఇదేంటంటే మనకి ఆప్షన్స్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనం 48 into 48 అంటే ఇక్కడ ఆ విండో నాకు సరిపోతుంది అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ నాకు మిగతావన్నీ అయిపోయి కానీ ఇక్కడ వెంటిలేటర్స్ ఉండిపోయి. అయితే ఈసారి ఏం చేయాలంటే మనం విండోస్లోకి వెళ్ళి లోడ్ ఫ్యామిలీలోకి వెళ్ళి ఇక్కడ ఇది వెంటిలేటర్ అన్నమాట. సో దీన్ని మనం ఓకే అని చెప్పిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం దీని తాలూకా స్టిల్ హైట్ని 5 స్పేస్ 0 అని చెప్పేసి అప్లై అని ఇవ్వాలి. సో అప్పుడు నాకు ఇక్కడ ఒకటి అలాగే ఇక్కడ ఒకటి ఇంకెక్కడా లేవు, అయిపోయింది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 3D వ్యూలోకి వెళ్ళండి. 3D వ్యూలోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తే నాకేమవుతుందంటే నేను ఎక్కడెక్కడైతే విండోస్ అనేవి పెట్టుకున్నానో నాకు ఆటోమేటిక్గా ఇక్కడ
విండోస్ అనేవి వచ్చేస్తున్నాయి. అదే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎలివేషన్ అంటే బిల్డింగ్ ఎలివేషన్కి వస్తున్నప్పుడు నాకు ఏం చేయాలి ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ ఎలివేషన్కి వెళ్దాం. సో ఈస్ట్ ఎలివేషన్లో 2 వెంటిలేటర్స్ 2 విండోస్ ఉన్నాయి. అదే నార్త్ ఎలివేషన్లోకి వెళ్తే నార్త్ ఎలివేషన్లో ఏంటంటే ఒక డోరు ఒక విండో ఉంది. అదే ఫర్ సపోజ్ ఒక సౌత్ ఎలివేషన్కి వెళ్తే ఒక డోరు ఒక విండో ఉన్నది. ఇక వెస్ట్ ఎలివేషన్లోకి వెళ్ళిపోతే మనకేమో డయాగ్రామ్ అనేది ఇలా కనిపిస్తుంది. ఓకే, అయితే ఇక్కడ మనం మర్చిపోయింది ఏంటంటే ఇక్కడ ఒకటి ఉంది. రోడ్ లెవెల్ దాంట్లోకి వెళ్ళిపోతే ఇక్కడ నేను ఏం చేయాలంటే ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఓపెనింగ్స్లో వాల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఈ వాల్ సెలెక్ట్ చేసి నాకు ఎక్కడ నుండి ఎక్కడ వరకు కావాలి అనేది సెలెక్ట్ చేసుకుంటే నాకు ఆటోమేటిక్గా నాకు ఏమవుతుందంటే, సో 2 సార్లు ఎస్కేప్ కీ ప్రెస్ చేసి నేను ఒకసారి 3D వ్యూలోకి వెళ్ళిపోతే ఏమైందంటే నాకు ఇక్కడ చూడండి, నాకు అంటే వాల్ తాలూకా ఓపెనింగ్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అయిపోయింది. వాల్ తాలూకా ఓపెనింగ్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ సెలెక్ట్ చేద్దాం ముందు. అయితే ఫస్ట్ ఫ్లోర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నాకేంటంటే ప్లాన్లో హిడెన్ లైన్స్ కనిపిస్తున్నాయి మనకి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫ్లోర్ అనేది నేను తీసుకొని లైన్ అనేది నేను పెట్టుకొని, సో ఇక్కడ నుండి ఈ ఎండింగ్ వరకు, అలాగే మళ్ళీ ఈ హిడెన్ లైన్ అనేది మనకి ఈ వాల్లో కలిసిపోయింది. ఈ వాల్లో కలిసిపోయి నాకు హిడెన్ లైన్ అనేది ఇక్కడ వస్తుంది. మళ్ళీ సో అలాగే మళ్ళీ నేను ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకొని ఇక్కడ నేను ఓకే అని ఇవ్వగానే నాకు ఇదేమడుగుతుందంటే ఫ్లోర్స్ని అంటే వాల్కి అటాచ్ అయిపోవాలా లేదా అని అడుగుతుంది. అటాచ్ అయిపోవాలి అని మనం చెప్పేస్తే ఇక్కడ నాకేమవుతుందంటే ఫర్ సపోజ్ 3D వ్యూలోకి వచ్చేసరికి నాకు ఇక్కడ ఇలా అటాచ్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఏమైందంటే మనకి ఇక్కడ బై డిఫాల్ట్గా ఇంకా వేరే తాలూకా ఫ్లోర్ది మనం ఇక్కడ క్రియేట్ అయిపోయింది. సో ఇది నేను సెలెక్ట్ చేసుకో ముందు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక ఇమేజ్ అనేది నేను తీయాలనుకున్నాను. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నాకు పింట్రెస్ట్ అని చెప్పేసి
దీంట్లోనే వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇక్కడ టైల్ టెక్స్చర్స్ అని ఇస్తాను. ఓకే, సో ఇక్కడ ఏంటంటే నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైల్స్ అనేది ఇక్కడ ఇచ్చాడు. సో ఇక్కడ నాకు ఏ టైప్ ఆఫ్ టైల్ నాకు కావాలనుకుంటానో ఆ టైప్ ఆఫ్ ద టైల్ని మనం సెలెక్షన్ చేసుకోవాలి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది డౌన్లోడ్ ఇమేజ్ అని చెప్పేసి డెస్క్టాప్ లొకేషన్లో నేను పెట్టుకున్నాను. అయితే ఈ ఇమేజ్ని రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ పెయింట్ అని చెప్పి మళ్ళీ ఫైల్ మెనూలోకి వెళ్ళి సేవ్ యాజ్ అని చెప్పేసి ఇక్కడ నేను ఒక ఫోల్డర్ ఉంటుంది టెక్స్చర్స్ అని చెప్పేసి, ఇదిగోండి టెక్స్చర్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను ఒక నేమ్తో సేవ్ చేస్తాను. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇది సెలెక్షన్ చేసుకొని ఎడిట్ టైప్లోకి వచ్చి డూప్లికేట్ అని చెప్పి ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ అని చెప్పేసి నేను ఒక నేమ్ ఇచ్చాను. ఇక్కడ ఎడిట్లోకి వచ్చి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మెటీరియల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక క్రియేట్ న్యూ మెటీరియల్ అని నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ రైట్ క్లిక్ చేసి రీనేమ్ అని చెప్పేసి 6 FL స్లాబ్ అని ఒక నేమ్ ఇస్తున్నాను. ఇక్కడ ఇమేజ్లోకి వెళ్ళిపోయి నేను ఎక్కడైతే పీసీలో స్టోర్ చేసుకున్నానో ఆ పర్టికులర్ లొకేషన్కి మనం ఇక్కడ వెళ్ళిపోయి సో ఇక్కడ FL స్లాబ్ అనేది మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ రిఫ్లెక్షన్ అనేది మనం పెట్టుకొని ఇక్కడ క్లిక్ చేసుకొని ఇందులో స్కేల్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ నేను 4 feet అని పెట్టుకుంటాను. ఇదేమో డన్, ఇది ఓకే, ఇది కూడా ఓకే, ఇది కూడా ఓకే అని చెప్తాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకుంటే నాకేమవుతుందంటే
నేను ఏదైతే కావాలనుకున్నానో ఆ సేమ్ టైల్స్ లాగా ఆ పార్ట్స్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అవుతుంది. అంటే నిజంగా ఒక రియలిస్టిక్ టైప్ ఆఫ్ లాగా మనకి ఎపీరెన్స్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో అంటే మనం ఇక్కడ ఏం చేసామంటే స్లాబ్ అనేది మనం క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ స్లాబ్ అనేది మనం క్రియేట్ చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు నాకు గేట్ నేను డిజైన్ చేసుకోవాలనుకున్నాను. అయితే ఇక్కడ మనకేంటంటే ఫర్ సపోజ్ రోడ్ లెవెల్ ప్లాన్లోకి వెళ్ళాను నేను. ఇక్కడ వాల్ అని క్లిక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టైప్లోకి వెళ్ళిపోయి ఇక్కడ డూప్లికేట్ అని చెప్పి టూ ఇంచెస్ గేట్ అని ఒక నేమ్ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఎడిట్లోకి వచ్చేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే దీని తాలూకా థిక్నెస్ని 0.2గా మనం మార్చేసుకొని ఓకే ఓకే అని చెప్పాలి. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇలా క్లిక్ చేసుకొని నేను ఇక్కడ వరకు ఇలా క్లిక్ చేస్తాను. సో చేసేసి ఎస్కేప్కి కొడతాను. అయితే ఇది ఏం చేస్తానంటే ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ టాప్ లెవెల్లోకి వచ్చినప్పుడు నేను ఇందులో ఏం చేయాలంటే అప్ టు కాంపౌండ్ వాల్ లెవెల్కి మనం సెలెక్షన్ చేసుకోవాలి దీన్ని. ఎందుకంటే మనం గేట్ కదా క్రియేట్ చేసాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో ఇక్కడ వాల్ అని చెప్పి ఇక్కడ నుండి ఇక్కడికి నేను ఇలా తీసుకుంటాను. అట్లాగే ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకొని ఇది కాంపౌండ్ వాల్ లెవెల్ వరకు ఇది తీసుకుంటాం. ఇంకా దీన్ని మనం మూవ్ చేయడం అనేది అవ్వదు. వాల్ అనేది నాకు మూవ్ అయిపోద్ది, ఎందుకంటే అక్కడికి నాకు స్నాప్ అయిపోయింది కాబట్టి. అయితే ఇప్పుడు నాకు ఇక్కడ ఐసోమెట్రిక్ వ్యూలోకి వద్దాం. ఐసోమెట్రిక్ వ్యూలోకి వస్తే నాకు ఏమైందంటే ఇక్కడ ఇలాగా వాల్ అనేది ఇక్కడ వచ్చింది. ఇది సెలెక్ట్ చేసి నేను ఇక్కడ సౌత్ ఎలివేషన్లోకి వెళ్తున్నాను. ఇక్కడ నాకు ఇప్పుడు ఏమైందంటే ఈ వాల్ని సెలెక్ట్ చేసుకున్నాక ఈ వాల్ ఏదైతే సెలెక్ట్ చేస్తానో ఒక్క నిమిషం ఇది
ఇక్కడ చూడండి, ఇగోండి, ఇది ఎడిట్ ఫుట్ ప్రింట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ అది అడుగుతుంది ఏమని, ఎలివేషన్ సౌత్లో నాకు కావాలని అడుగుతుంది. అంటే నేను ఇస్తున్నాను ఓపెన్ వ్యూ, అంటే నాకు ఇక్కడ ఓపెన్ అయింది చూసారా. ఇక్కడ నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇలా ఎస్కేప్కి కొట్టేసి సో ఇది 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 ఈ పార్ట్ని మనం సెలెక్ట్ చేసి ఇక్కడ కాపీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, కాపీ అని. సో కాపీ అని చెప్పి ఒక బేస్ పాయింట్ ఇచ్చేసి నేనేం చేస్తానంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మళ్ళీ నేను కాపీ అని ఇవన్నీ సెలెక్ట్ చేసి కాపీ బేస్ పాయింట్ ఇలా పెట్టిన తర్వాత ఏంటి చేస్తారంటే ఇవన్నీ సెలెక్ట్ చేసి కాస్త డౌన్కి ఇలాగా పెట్టుకుంటారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ రెండు పార్ట్స్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడేమో కాపీ అని చెప్పి ఈ రెండు పార్ట్స్ని ఇక్కడ పెట్టుకుంటాను. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఒక్కటే నేను సెలెక్ట్ చేసుకొని కాపీ అని చెప్పేసి ఇక్కడ పెట్టేసుకుంటాను. ఓకే, సో ఫైనల్గా నాకు ఇక్కడ ఏం చేస్తానంటే ఓకే అని చెప్తాను. ఇప్పుడు నాకు 3D వ్యూకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇది ఒక సింపుల్ గేట్ లాగా క్రియేట్ అయిపోయింది చూసారా. ఒక సింపుల్ గేట్ అంతే. అంటే సో జస్ట్ ఒక ఏమీ లేకుండా బేస్గా ఒక శాంపిల్గా, అంటే ఇక్కడ చూడండి మనకి మెయిన్ ఏంటంటే వాల్ సెలెక్షన్ చేసి, అంటే వాల్నే నేను గేట్గా ఎందుకు నేను తీసుకున్నాను అని అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఏంటి ఆ పాయింట్ అంటే వాల్ అనేది సెలెక్ట్ చేసినప్పుడు ఎడిట్ ప్రొఫైల్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది నేను సెలెక్ట్ చేశాను, ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అని చెప్పి నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సర్కిల్ తీసుకొని ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేశాను అనుకోండి. ఇక్కడ నేను ఓకే అని చెప్తే నాకు ఇక్కడ ఇదేమవుతుందంటే ఇక్కడ చూసారా అక్కడ ఒక ఓపెన్ అనేది నాకు క్రియేట్ అయిపోయింది, అంటే ఒక డిజైన్ టైప్ లాగా. సో
ఇలా మనం ఏవైనా డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎడిట్ ప్రొఫైల్ అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అర్థమైందా మీకు? అంటే మనం ఆబ్జెక్ట్లో ఏదైనా ఒక న్యూ కొత్తది మనం క్రియేట్ చేయాలి అనుకుంటే వాళ్ళలో మనం ఏం చేస్తామంటే ఎడిట్ ప్రొఫైల్ అనే షేప్ మనకు ఒకటి ఉంటుందన్నమాట. సో ఆ ఎడిట్ ప్రొఫైల్ అనేది ఏంటంటే మనం ఎలాగ మోడిఫికేషన్ కావాలి అనుకుంటే సో ఆ రకంగా మనం ఇందులోనే మోడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. అందువల్ల మనం ఎప్పుడైనా ఎడిటింగ్ అంటే డిజైన్స్ మనం చేయాలి అనుకుంటే సో ఇక్కడ మనకి ఎలా కావాలనుకుంటున్నాము అనేది మనం ఇక్కడ క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, అది అయిపోయిన తర్వాత నేనేం చేయాలనుకుంటున్నానంటే ఈ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉన్నదో అంటే ఈ పార్ట్కి నేను ఒక వాల్ లాంటిది నేను డిజైన్ చేయాలి అనుకున్నాను. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే సౌత్ ఎలివేషన్కి మనం వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ నాకు ఏం చేస్తానంటే ఈ లెవెల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే 3:0 అని ఇస్తాను. సో దీనికి నేమ్ ఏం చేస్తానంటే ఇక్కడ సెకండ్ ఫ్లోర్ తీసేసి 04 ఇక్కడ పారాపెట్ వాల్ అని చెప్పేసి నేను ఇక్కడ దాని నేమ్ని మార్చేసుకున్నాను. ఓకే, సో ఎందుకు అలా మార్చాను అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇక్కడ నేను రోడ్ లెవెల్ దాంట్లోకి మళ్ళీ నేను ఇక్కడ వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ వాల్ అనేది నేను తీసుకుంటాను. వాల్లో ఇక్కడ నాకు 4.5 వాల్ అనేది నేను సెలెక్ట్ చేసుకొని నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుండి నేను సారీ ఇక్కడ నేను ఒకటి మర్చిపోయాను. ఏంటంటే నేను ఇది ఎక్కడికి వెళ్ళాలి, ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళాలి. సో నేను అది మర్చిపోయాను. ఓకే, సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత నేను ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాల్ తీసుకున్న తర్వాత ఇక్కడ నాకు పారాపెట్ వాల్కి వెళ్ళాలి. సో ఇప్పుడు నేను ఇది 4.5 వాల్ తీసుకోవడం జరిగింది. సో నేను ఇక్కడ నుండి నేనేం చేస్తున్నానంటే ఫర్ సపోజ్ ఇక్కడ తీసుకుంటే నాకు ఏమైందంటే సో నేను దీన్ని అప్ టు ఇక్కడ వరకు నేను తీసుకోవడం జరిగింది. అయితే ఈ వాల్ని సెలెక్ట్ చేసి అలైన్ అని చెప్పేసి దీనికి ఇది అలైన్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నానంటే దీనికి ఇది అలైన్ చేస్తున్నాను.
ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఒక ఐసోమెట్రిక్ వ్యూలోకి వద్దాం. సో వస్తే ఏమైందంటే నాకు ఇక్కడ ఈ పార్ట్లోని అంటే నాకు ఇక్కడ పారాపెట్ వాల్ అనేది 4.5 వాల్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అయింది. ఓకే, సో ఇక్కడ ఇది క్రియేట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫర్దర్ డిజైన్ కోసం మోడల్స్ కోసం అంటే దాన్ని మనం ఎడిట్ చేసుకోవాలి. ఓకే, సో ఎడిట్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ వాల్లోని కొంత పార్ట్ని ఇప్పుడు ఈ వాల్ని నేను ఏం చేస్తానంటే సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇప్పుడు సౌత్ ఎలివేషన్లోకి వెళ్తాను. సౌత్ ఎలివేషన్లోకి వెళ్ళిపోయి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అని తీసుకుంటాను. ఎడిట్ ప్రొఫైల్ అని తీసుకొని నేను ఇక్కడ లైన్ అనేది తీసుకుంటాను. ఇక్కడ నేను ఈ డౌన్ లైన్ నుండి అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు డౌన్ లైన్ ఇలా తీసుకొని అప్ టు ఈ లైన్ వరకు నేను ఇది పెట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ నాకేంటంటే ఇది వేరే లైను ఇది వేరే లైన్ కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రిమ్ ఎక్స్టెండెడ్ కార్నర్ అని మనకు ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఇది ఇచ్చాను అనుకోండి, ఈ పార్ట్ నాకు కట్ అయిపోయింది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పార్ట్ ఇస్తే నాకు ఈ పార్ట్ కూడా కట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫైనల్గా ఓకే అని చెప్తే నాకు ఇక్కడ ఏంటంటే ఒక ఐసోమెట్రిక్ వ్యూలోకి వెళ్తే ఈ పార్ట్ నాకు కట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ చూడండి, అంటే మళ్ళీ నేను ఇంకోటి చేస్తున్నాను పక్కది. సో ఈ వాల్ ఏదైతే ఉందో ఈ వాల్ని నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను సౌత్లో కాకుండా ఫర్ సపోజ్ నార్త్లో అయితే ఇలా వచ్చింది. ఫర్ సపోజ్ నేను ఈస్ట్లో పెట్టుకున్నాను అనుకోండి, సో నాకు ఈస్ట్ ఫేసింగ్లో నాకు ఇలా వచ్చింది. ఇది దీన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు ఎడిట్ ప్రొఫైల్ చేస్తారు. ఓకే, సో ఎడిట్ ప్రొఫైల్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎంత అనేది నాకు కనబడట్లేదు కదా. సో ఇక్కడ వెస్ట్ పార్ట్కి వెళ్తాను. ఓకే, సో వెస్ట్ పార్ట్లో నాకు ఇక్కడ తెలుస్తుంది చూసారా. సో ఇప్పుడు నేను ఎడిట్ ప్రొఫైల్కి వెళ్ళి ఫర్ సపోజ్ నేను ఒక లైన్ తీసుకొని ఇక్కడ నుండి నేను ముందు ఇక్కడ నుండి ఇలాగా ఒక లైన్ పెట్టుకుంటాను. సో అది అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే ట్రిమ్ ఎక్స్టెండెడ్ కార్నర్ అని చెప్పి నేను ఇది దీనికి ఇలా పెట్టుకొని అలాగే ఇది దీనికి ఇలా పెట్టుకుంటే నాకు ఇలా పోతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఓకే అని చెప్తే నాకు ఇక్కడ ఐసోమెట్రిక్ వ్యూలో ఈ రెండు లెవెల్స్ కూడా నాకు ఈక్వల్గా పార్ట్ ఏదైతే ఉన్నదో నాకు కట్ అయింది. అంటే నేను ఇక్కడ ఎలివేషన్ చేయాలనుకుంటున్నాను, అందుకని అంటే ఎలివేషన్కి బేస్ చేసుకొని నేను ఇక్కడ డిజైన్ అనేది చేయాలన్నమాట.
సో అలా చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే మనకి కావాల్సిన మోడిఫికేషన్స్ అనేది మనం ఇక్కడ ఈజీగా మనం చేసుకోవడానికి అవుతుంది అన్నమాట. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను మళ్ళీ ఏం చేయాలంటే ఈ ఫస్ట్ ఫ్లోర్ డౌన్ లైన్లో అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫర్ సపోజ్ ఒక 1 feet బాటమ్ ఇక్కడ కావాలి నాకు. అంటే ఇక్కడ నాకు ఏమైందంటే స్లాబ్ ఉంది, సరే నాకు డౌన్ లైన్లో కూడా ఇలాగే నాకు కావాలనుకున్నాను. సో అప్పుడు ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఇది సెలెక్షన్ అంటే ఎలివేషన్లోని ఇక్కడ ఏం చేస్తాను నేను రివర్స్లో నాకు చేయాలంటే అది కుదరని పని. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే లెవెల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ 1 space 0 అంటే 1 feet నేను ఇక్కడ డౌన్ లెవెల్లో పిక్ లైన్ చేస్తున్నాను. ఇక్కడ సో డౌన్ లైన్లో నాకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను దీనికి ఇలా టిక్ పెట్టుకొని ఇది లెవెల్ 7. సో ఇది ఏంటంటే ఇది లెవెల్ 7 అనేది నేను మార్చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇది 4 అయిపోయింది కదా, 4 ఫర్ ఎగ్జాంపుల్ 6 అని చెప్దాం. సో 6 అని చెప్పేసి స్లాబ్ బిలో అనే ఒక నేమ్ ఇచ్చాను. స్లాబ్ బిలో అని ఒక నేమ్ దీనికి ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఈ స్లాబ్ బిలో అనే దగ్గరికి నేను మొదట వెళ్తాను. వెళ్తే నాకు ఇక్కడ ప్లాన్ ఏమీ కనబడట్లేదు, వాల్ ఒకటే నాకు కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే వాల్ అనేది నేను తీసుకొని ఈ వాల్లోని నేను ఫినిష్డ్ ఫ్రమ్ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ అని చెప్పేసి ఏం చేస్తాను నేను ఈ ఎండింగ్ నుండి ఇక్కడ నుండి అయితే ఇక్కడ మళ్ళీ నేను ఒక తప్పు చేశాను. ఏంటంటే ఇక్కడ మనం ఒక ఐసోమెట్రిక్ వ్యూలోకి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి, ఈ వాల్ని నేను సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తాను. ఇప్పుడు స్లాబ్ బిలో దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ నేను స్లాబ్ బిలో దగ్గరికి వెళ్ళిపోతే అయ్యో ఇక్కడ నాకు ఈ పార్ట్ పోకూడదు. సో ఇక్కడ స్లాబ్ బిలో దగ్గరికి వెళ్ళిపోయి వాల్ అని చెప్పి ఇక్కడ నేను ఎక్కడి వరకు ఇవ్వాలా, నాకు ఫస్ట్ ఫ్లోర్ వరకే ఇవ్వాలి.
సో ఇక్కడ ఎలైన్ అని చెప్పేసి దీనికి ఇది ఎలైన్ ఇచ్చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఒక ఐసోమెట్రిక్ వ్యూలోకి ఇలా వస్తున్నాను. కానీ ఇక్కడ ఏదో సంథింగ్ జరిగిపోయింది. ఓకే, ఇది ఎలానేమో రేపు చెప్పుకున్నామండి మండే, ఇది రావట్లేదు.